హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్‌తో ఒకరోజు 28వ భాగం. మంచం మీద బాబుని చారబరిచి, పక్కనే ఒంటి చేతిపై చారబడి బాబుని పడుకోబెట్టడానికి జోకొడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న శ్రీరాజ్ వంకే అదో మాదిరిగా చూస్తుంది నిత్య. ఆమె చూపులు తెలుస్తున్నా శ్రీరాజ్ ఆమె వంక చూడకుండా పని చేసుకుంటున్నాడు. కానీ అతని మనసులో అలజడైతే ఎప్పుడో మొదలైపోయింది. ఎందుకిలా చూస్తుంది? డేట్ క్లియర్ అయినా కూడా వెంటనే కలిస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని దూరం పాటిస్తానని తెలుసు కదా. మరెందుకిలా తేడాగా ఉంది ఈరోజు? అయినా ఏం చూపురా బాబు అది! నా చూపులకు నిత్య కూడా ఇలాగే డిస్టర్బ్ అవుతుండేదేమో అని నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది అనుకుని పని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. కానీ అతని వల్ల కావడం లేదు. ఇంకా ఎంత సమయం నాకు దూరంగా ఉంటావో నేను చూస్తాను అని అనుకుంది నిత్య. బాబు పడుకుండిపోయాక నిత్య మంచం దిగి కావాలనే బారిరుస్తూ ఆవలింతలు తీసి శ్రీ అని గోముగా పిలిచింది. ఆమె వంక చూడకుండా ఏంటి అని అడిగాడు. రావా అని అడిగింది. దాంతో దిగ్గున ఆమె వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? తినడానికి రావా అని పిలుస్తున్నాను. నువ్వేమనుకున్నావు అని ఏం తెలియనట్లు అమాయకంగా అడిగింది. నువ్వు వడ్డించు, వస్తాను అన్నాడు. అన్నం కోసం మనం ఎదురు చూడాలి, కానీ అన్నం మన కోసం ఎదురు చూడకూడదు. పద తిందాం అని అతని దగ్గరకు వచ్చి ఒడిలో ల్యాప్టాప్ తీసి టేబుల్ మీద పెట్టేసి అతని చేయి పట్టుకుని డైనింగ్ వైపు కదిలింది. మేలిముసుగు లాంటి చీరలో నుండి ఆమె ఎత్తుపల్లాలు, నడుం వంపు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే అతని అడుగులు తడబడుతున్నాయి. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి కావాలనే అతని పక్కన నడుం వంపు కనిపించేలా నిలిచి ఎదియెత్తులు తగిలేలా కదులుతూ వడ్డిస్తుంది. అతను ఆమె వంక చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు అని అడిగింది. ఆహా, ఏం లేదు అన్నాడు. అయితే తిను, భోజనం అని సాగదీసి ఆమె తన స్థానంలో కూర్చుని తింటూ అతని వంకే అదో రకంగా చూస్తుంది. దీని టార్చర్ భరించలేకుండా ఉన్నానురా బాబు అనుకొని గబగబా తినేసి ఏదో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతని అవస్థ చూసి ఆమె నవ్వుకొని కిచెన్లో పని ముగించుకొని తన గదిలోకి వెళ్ళింది. శ్రీరాజ్ బాల్కనీలో నుండి వచ్చి తన గదిలోకి వెళ్ళబోతే డోర్ మూసి ఉంది. నెడుతుంటే అది తెరుచుకోలేదు. ఏంటిది లాక్ అయినట్లుంది, లోపల బాబు పడుకున్నాడు కదా అనుకొని నిత్య గదిలోకి వచ్చేసరికి ఆమె రతీదేవిలా మంచం మీద కూర్చొని ఉంది. నా గది లాక్ చేసావా అని అడిగాడు. అవును అంది. కానీ ఎందుకు? బాబు పడుకున్నాడు కదా. పడుకున్నాడు కదా, ఇంకెందుకు టెన్షన్? వాడు లేచే సమయానికి మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఈరోజు ఏమైంది నీకు? ఎందుకిలా చేస్తున్నావు? ఏమైంది? ఏమీ కాలేదు. అల్లరికి చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, అందుకే సమానం చేద్దాం అనుకుంటున్నాను. ఏం వద్దా అని సాగదీసి నీ దాడి అలవాటు చేసి ఇప్పుడు ముడుచుకొని ఉంటే ఎలా అంటూ అతని చేయి అందుకొని మీదకు లాక్కుంది. ఆమె పక్కన మంచం మీద సరిగా కూర్చుంటూ డేట్ అయిన వెంటనే వద్దని చెప్పాను కదా. ఇప్పటి వరకు అలానే కదా ఉన్నాము. మరి ఈరోజు ఏమైంది నీకు అని అడిగాడు. కొత్తగా ఏమీ కాలేదు. అయినా కోరికలు నీకు మాత్రమే ఉంటాయా, నాకు ఉండవా? వాటికి సమయం సందర్భం ఉంటుందా? నీకు మూడు వస్తే నేను సహకరించాలి, మరి నాకు మూడు వస్తే నువ్వు సహకరించవా? భార్యాభర్త అన్నాక అన్నీ సమానంగా పంచుకోవాలి కదా. మరైతే కోరికలు కూడా సమానంగా తీర్చుకోవాలి కదా అని అడుగుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆమె చిందులు అల్లరి చూసి ముసిముసిగా నవ్వుతూ కోరికలు ఎందుకుండవు? ఉంటాయి. వాటిని ఆపుకోకూడదు, తీర్చుకొనే తీరాలి. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అని ఆమెను బిగికౌగిలిలో బంధించి చాలా రోజులు విరామం వచ్చిందని ఆర్తి తీర్చుకోవాలని మొదటగా ఆమె కింది పెదవిని అందుకున్నాడు.
కోరుకున్నది జరగబోతున్నదని ఆమె మనసు ఆనందంతో నిండిపోయి ఆమె కూడా సహకరిస్తుంది. అతను ఆమె కింది పెదవిని ముద్దాడి, తర్వాత పై పెదవిని కూడా జతచేసి ఆమె పెదవులను పూర్తిగా ఆక్రమించుకొని అతని పెదవుల కింద నలిపేస్తున్నాడు. ముందు ప్రణయ చుంబనంలా మొదలైన తీరు క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా పెదవులు కందిపోయేలా హింస పెడుతుంటే, ఆమెకు ఊపిరి ఆడనివ్వని అతని దూకుడికి ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతూ మెడ చుట్టిన చేతులను విడదీసి అతన్ని దూరం నెట్టి, ఏంట్రా ఈ వేగం, కాస్త గ్యాప్ ఇవ్వు, ఊపిరి ఆడడం లేదు అంది. ఆమె కోపానికి పంటి కింద నవ్వుని దాస్తూ, కోరిక హక్కులు సమానం అది ఇది అన్నావు కదా, ఇప్పుడు ముద్దుకే హడలిపోతున్నావా? ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి నన్ను రెచ్చగొడుతూ ఏమాడుకున్నావే నాతో, మరి నీకంతకంత ఇవ్వాలి కదా అని ఆమె మెడ వెనుక చేయి పెట్టి వదనాన్ని దగ్గరకు లాక్కొని మళ్ళీ ఆమె పెదవులను అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఆమె ఎత్తులను ఇష్టానికి తడుముతున్నాడు. ఫామ్లోకి వచ్చి కూడా సెటైర్లు వేస్తున్నాడు, ఉక్కురోషం పిల్లోడు అని మనసులోనే సుతారంగా తిట్టుకుంది. ఆమె పెదవులను వదిలి మెడవంపులను, కంఠాన్ని, భుజాలను పెదవులతో కన్నా ముందు మీసాలతో స్పృశిస్తూ, ఆనక పెదవులతో ముద్దాడుతూ, పంటిగాట్లు పెడుతూ, మునివేళ్లను సైతం ఇంచ్ ముద్దాడుతూ, నిమిషానికోసారి పెదవులను అందుకుంటూ, పైటను తప్పించి జాకెట్ మీద నుండే ఆమె ఎత్తులపై ముద్దులు పెడుతూ, ఇద్దరి మధ్య అడ్డులను తప్పించి ఆమె ఎత్తులను చేతపుచ్చుకొని ముద్దులు పెడుతూ ముద్ద చేస్తూ ఇష్టానికి ఆడుతున్నాడు. అతని ప్రతి చర్య ఆమెలోని కోరికను మరింతగా పెంచుతుంటే అతని తాకిడికి ఆమె సిరులు మరింత బరువవుతున్నాయి. అతని చేతులకు ఎర్రబడిపోతున్నాయి. కిందకు జరుగుతూ నడుంకి ఇరువైపులా చేతులేసి నిమురుతూ తడిముద్దులు పెడుతూ బొడ్డు చుట్టూ సున్నాలు చుడుతుంటే అతని ప్రతి స్పర్శకి ఆమె పరవశంలో మునిగిపోతుంది. అంతకంతకు కిందకు జారుతూ సున్నిత భాగాలను సైతం తడుముతూ ఆమెలోకి చేరిపోయి కొంచెం కొంచెంగా వేగాన్ని పెంచుతూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకుంటున్నాడు. ఆమెకు కావలసింది కూడా అదే కావడంతో అతని దాడిని ఇష్టంగా ఆహ్వానిస్తుంది. అయితే అతని దాడి అంతకంతకు పెరిగిపోతుంది. దాంతో చొరవ చూపను అంటావు, చూపిస్తే రోజుకన్నా ఎక్కువ హింస పెడుతున్నావు అంది. తేడా చూపాలి కదా బంగారం, కుదురుగా ఉన్నవాడిని కెలికితే పర్యవసానం ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అంటూ ఆమెను మరింతగా అతనికి అదుముకుంటూ లోతుల్లోకి చేరిపోతున్నాడు. డేట్ ముగియగానే కలిసాము కదా, ఈ నెలైనా కన్సీవ్ అవుతానేమో అని అనుకుంటూ అతని వేగానికి అనుగుణంగా కదులుతుంది. ఉదయం బాబు లేచి వాడి మానాన హాల్లో ఆడుకుంటున్నాడు. నిత్య వాష్రూంలోకి వెళ్ళి డోర్ మూయబోతుంటే శ్రీరాజ్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. ఏంటి, ఎక్కడికి? నేను మొదట వచ్చాను, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు అంది. వెళ్ళను అన్నాడు. సరే అయితే నేనే వెళ్తాను అని కదలబోయింది. ఆమెకు అడ్డుగా నిలుస్తూ టీషర్ట్ని విప్పి పడేశాడు. రే, ఏం చేస్తున్నావు? బయట బాబు ఒక్కడే ఉన్నాడు. నువ్వో లేక నేనో ఎవరో ఒకరమైనా కనిపించకపోతే భయపడతాడు. పిచ్చి వేషాలు వేయకుండా బయటకు పో అంది చిన్నగా. వాడి గురించి భయపడకు, వాడి చుట్టూ కావలసినన్ని బొమ్మలు పెట్టి వచ్చాను. అయినా నిన్న ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి నువ్వు హింస పెట్టలేదా నన్ను అన్నాడు. అంతకంతా రాత్రి కక్ష తీర్చుకున్నావు కదా అంది చిరుకోపంగా. నా కక్ష ఇంకా తీరలేదు అంటూ ఆమెను చుట్టుకున్నాడు. వదలరా, ఇంకోసారి నాకు నేనుగా అడగను, నిన్ను రెచ్చగొట్టను. నిన్నటి హింసకే ఒళ్ళంతా నొప్పిగా ఉంది. కోరి వచ్చానని రకరకాలుగా హింస పెట్టావు. ఇంకా వద్దు ప్లీజ్ అంది గోముగా. అమ్మమ్మ, కోరికలను మనసులోనే దాచుకోకూడదు, నాతో పంచుకొని తీర్చుకోవాలి అంటూ అడ్డులను దూరం చేసి ఆమెలోకి చేరిపోయాడు. నీ అల్లరిని భరించడం చాలా కష్టం అంది. ఇలా అన్నావు అంటే నీకింకా నా అల్లరి అలవాటు కానట్లే అర్థం. అలా అయితే ఓవర్ డ్యూటీలు చేసే తీరాలి అన్నాడు. వద్దు మహాప్రభో, అంత పని చేయకు, నేను తట్టుకోలేను అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇంకేం ఆగుతుంది బండి, అలజడి తీరే వరకు శరీరాలను ఏకం చేస్తూ ఆమెను తనలోకి అదుముకుంటున్నాడు. ఇంకోసారి నాకు నేనుగా నీ జోలికి రాకుండా పనిష్ చేస్తున్నావన్నమాట అంది. కాదు, మళ్ళీ డేట్ వచ్చే వరకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పకనే చెప్తున్నాను అంటూ
మళ్ళీ మళ్ళీ ఆక్రమించుకుంటున్నాడు. ఈసారి డేట్ రాకూడదు అని కదా నా తాపత్రయం అని అనుకోగానే ఆమె వదనం బాధగా అయిపోయింది. దాంతో కదలికలు ఆపి, ఏమైంది? అలా అయిపోయావు? ఇబ్బందిగా ఉందా? బెడ్రూంలోకి వెళ్ళిపోదామా? అని అడిగాడు. ఆహా వద్దు అని అతన్ని తన దగ్గరకు లాక్కొని పెదవులను అందుకొని వదిలి, నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నీకెందులో ఆనందం ఉంటే నా ఆనందాన్ని కూడా అందులోనే వెతుక్కుంటాను అంది చిరునవ్వులు చిందిస్తూ. హడలుగొట్టావు కదే! అలా ఉంటే ఎంత భయం వేసిందో అనంటూ మళ్ళీ చుట్టుకున్నాడు. దాంతో అతని గుండెల మీద చిన్నగా గిల్లి, భయమంట భయం. ఆపేయనా అని అడుగుతాడెవడైనా. నువ్వేమో బెడ్రూంలోకి వెళ్దామని అడిగావు అంది సాధిస్తున్నట్లు. ఆమె సాధింపుని ఎంజాయ్ చేస్తూ, నువ్వు నన్ను గిల్లావు. నేను కూడా నిన్ను గిల్లుతాను అంటూ నచ్చిన చోటు గిల్లుతూ అల్లరి పెంచేశాడు. జీన్స్ టీషర్ట్లో ఉన్న నిత్య బాబుని తీసుకుని శారదమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. శారదమ్మ ఇంకా ఈ లోకంలో లేనట్లు పిచ్చి చూపులు చూస్తుంటే బాబు ఆమె వదనాన్ని తాకుతూ మా అమ్మ అన్నాడు. ఆ చిట్టి స్పర్శకు శారదమ్మ కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది. నిత్య అది చూసి, పేరుకే నువ్వు మాలో లేనట్లు ఉంటున్నావు, కానీ అంతరంతరాల్లో నీలో ఉన్న భావోద్వేగాలు అన్నీ అలానే ఉన్నాయి. ఏదో ఒకరోజు తప్పకుండా నువ్వు మామూలు అవుతావని నాకు నమ్మకం ఉంది అని చెప్పి బాధపడుతూ తల్లికి తన చేతితో తినిపిస్తుంటే నే నే అంటూ బాబు కూడా అమ్మమ్మకు తినిపించాడు. దాంతో శారదమ్మ అప్రయత్నంగా ఆమె చేతిని ప్లేట్లో పెట్టి అన్నం ముద్ద తీసి బాబు నోటి దగ్గర పెట్టింది. ఆమెలో కొంచెం కొంచెంగా వస్తున్న మార్పులకు నిత్య మురిసిపోతూ బాబు ఏం చేస్తాడో అని చూస్తుంటే వాడు ఏం చేయాలి అన్నట్లు తల్లి వంకే చూస్తున్నాడు. ఆమె చిన్నగా నవ్వగానే బాబు కూడా నవ్వులు చిందిస్తూ నోరు తెరిచి ఆమె పెడుతున్న ముద్దను నోట్లోకి తీసుకున్నాడు. దాంతో శారదమ్మ ఆనందం ఎక్కువై ఆమె బాబుకి, బాబు ఆమెకి పోటీ పడుతూ తినిపించుకుంటున్నారు. వాళ్ళనలా చూసి నిత్య కళ్ళల్లో నీళ్లు జలజలమని జారిపోతుండగా ఆ సన్నివేశాలను సెల్లో రికార్డ్ చేస్తుంది. తినడం అయిపోగానే శారదమ్మ చుట్టూ ఉన్న ఎంగిలిని నిత్య క్లీన్ చేయబోతే మేం చేస్తాం మేడం అని సిబ్బంది అంతా సరిచేశారు. తల్లి చేత మందులు వేయించింది. బాబు ఆడుతూ ఆడుతూ నిత్య ఒడిలోకి వచ్చి పడుకుండిపోయాడు. దాంతో ఆ గదిలోనే మరో బెడ్ ఉండడంతో బాబును పడుకోబెట్టి తల్లికి సెల్లో తమ ఫోటోలు చూపిస్తూ, ఇతను నా భర్త, మేం ఆ రోజు అక్కడికి వెళ్ళాం, ఇలా చేశాం అని తల్లికి ఇవి గుర్తు ఉన్నా లేకపోయినా ఆమె ఒంటరిది కాదు, ఆమె కోసం అంటూ ఒక కుటుంబం ఎదురు చూస్తుంది అనే భావన ఆమెలో పెరగాలని రోజూ చేసే తమ దినచర్యలు అన్నీ చెప్తుంది. కాసేపటికి బాబు లేచాక వాడి ముఖం కడిగి తినడానికి బిస్కెట్స్ ఇచ్చింది. వాడు తింటూ మా అమ్మ అని అమ్మమ్మకు తినమని ఆఫర్ చేశాడు. అమ్మమ్మ వేరేవి తింటుంది అని ఆమెకు మెడికేటెడ్ బిస్కెట్స్ ఇచ్చింది నిత్య. అలా ఇంకొంత సమయం ఉన్నాక సాయంత్రం అయ్యాక బాబుని ఎత్తుకుని తల్లికి బాయ్ చెప్పి కదిలింది. బాయ్ మామ అని వాడి చిట్టి చేతులను ఊపుతూ చెప్పి తల్లితో వెళ్ళిపోయాడు. కారు రోడ్ మీద వేగంగా వెళ్తుంటే కాస్త దూరంలో ఎగ్జిబిషన్ జరుగుతుండడంతో పెద్ద పెద్ద పరికరాలు ఎత్తుగా అల్లంత దూరం నుండే కదులుతూ కనిపిస్తున్నాయి. బాబు వాటిని చూసి అమ్మ ఎడ్జ్ బీచ్కి వెళ్దాం, ఎడ్జ్ బీచ్ ఎడ్జ్ బీచ్ అని గోల చేస్తున్నాడు. సరే డాడా వచ్చాక అడుగుదాం అంది. ఆ అని చిన్నగా రాగాలు తీస్తూ ఇప్పే వెళ్దాం అన్నాడు. దాంతో చిన్నగా నిట్టూర్చి శ్రీరాజ్ ఏమంటాడో ఫోన్ చేసి చెప్తాను అనుకొని ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ అతను లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నాడు కాబోలు. సరేలే ఎక్కువ సమయం ఉండకుండా వెళ్ళిపోతాం అనుకొని డ్రైవర్ ఎగ్జిబిషన్ దగ్గర కారు ఆపు అంది. సరే అని కారుని ఆపాడు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. అక్కడి సందడి చూసి బాబు కళ్ళు మెరిసిపోతుండగా మా డక్ ట్రైన్ అని చెప్తూ అన్నీ ఎక్కించమంటున్నాడు. డక్, ఫ్రాగ్ ఇలా రకరకాల ఆకారాల్లో ఉన్న రంగుల రాట్నాలు, బుల్లి ట్రైన్లు, బౌన్సింగ్ నట్లు చూసి క్రౌడ్ తక్కువగానే ఉంది. త్వరగా ఆడించేసి వెళ్ళిపోతే మంచిది అనుకొని ఒక్కో దాంట్లోకి బాబుని ఎక్కిస్తుంది. తోటి పిల్లలతో కూర్చుంటూ బాబు అన్నీ ట్రై చేస్తూ చాలా ఆనందపడిపోతున్నాడు. కేరింతలు కొడుతూ వాడి ఎంజాయ్లో వాడు బిజీగా ఉన్నాడు.
నిత్య వాడి ఆనందాన్ని, గోలని కెమెరాలో బంధిస్తుంది. బ్లూ జీన్స్, రెడ్ టీషర్ట్, లూజ్ హెయిర్‌లో తెల్లగా అందంగా ఉన్న నిత్య తెల్లని పలువరుసతో నవ్వులు చిందిస్తూ వీడియోలు తీస్తుంటే, విచ్చుకున్న ఆమె ఎర్రటి పెదవులను చూస్తూ ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి హాయ్ బ్యూటీ అన్నాడు. దాంతో ఆమె మోములో నవ్వు మాయమవుతుండగా సెల్ కిందకు దించుతూ ఫార్మల్ బ్లేజర్లో, కళ్లకు గ్లాసెస్తో పొగరు నిండిన వదనంలా ఉన్న వ్యక్తిని చూసి ఎవరు మీరు అని నొసలు చిట్లిస్తూ అడిగింది. ఆమె పాపిటిలో సింధూరం చూసి ఓహ్, నీకు పెళ్ళైపోయిందా? సో సాడ్. నిన్ను పెళ్లి చేసుకొని ఈ అందాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని వెటకారంగా అన్నాడు ఆ వ్యక్తి. అప్పటికే బౌన్సింగ్ ఫ్లోర్ మీద ఎక్కువ ఆడేసిన బాబు నెట్లో నుండి బయటకు వస్తూ అమ్మా అమ్మా అని అంటుంటే నిత్య బాబుని అందుకొని ఎత్తుకుంది. ఓహ్, నీకు పెళ్ళి అవడం మాత్రమే కాదు, నీకొక బాబు కూడా ఉన్నాడా? నువ్వు సంతూర్ మమ్మీవా? ఇప్పుడు నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది. కొడుకు ఉన్నా కూడా ఇంత అందంగా ఉన్న నిన్ను టేస్ట్ చేసే తీరాలి. వీడిని, వీడి బాబుని వదిలేసి నాతో వచ్చేయ్. నువ్వు ఏది అడిగినా ఇస్తాను అని ఇంకా ఏదో అంటున్నాడు వాడు. వాడి మాటలు వినాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆమె కారు వైపు వడివడిగా నడుస్తుంది. దాంతో వాడి ఈగో హర్ట్ అయి ఆమె వెనుక కదులుతూ ఒక పక్క నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని ఆమెకు అడ్డం వచ్చాడు. అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దు, నా దారికి అడ్డం లేవండి అంది. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావా? నేనెవరో తెలుసా? నా డాడ్ ఎవరో తెలుసా అని ఇంకా ఏదో అంటున్నాడు. చూడండి, నిజంగా మీరెవరో నాకు తెలియదు. ఇక మీ డాడ్ ఎవరో నాకెలా తెలుస్తుంది? అయినా మీ గురించి తెలుసుకుని నేనేం చేయాలి? పరాయి ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ముందు మీరు తెలుసుకోండి. మీతో వాదించే టైం నాకు లేదు. నా హస్బెండ్ వచ్చే టైం అవుతుంది. మేము ఇంటికి వెళ్ళాలి అని నడకలో వేగం పెంచి కారు వైపు వెళ్తుంటే పెద్దవాళ్ల మాటలు బాబుకి అర్థం కాలేదు. కానీ అమ్మ వాడెవడితోనో కోపంగా మాట్లాడింది అంటే వాడు చెడ్డవాడు అని అర్థమై నిత్య ఎత్తుకోవడం వల్ల భుజం దగ్గర ఉన్న బాబు వెనక్కి తిరిగి ఆమెనే చూస్తున్న వాడికి వేలు చూపించాడు. నిత్య మాటలతో పాటు బాబు కూడా వేలు చూపడంతో నీకు నీ కొడుక్కి ఎంత పొగరే, చెప్తా మీ పని అని అనుకొని వాళ్ళను అనుసరించాలని వాడి కారు వైపు కదిలాడు వాడు. అయితే నిత్య ఎక్కడికి వెళ్ళినా శ్రీరాజ్ పెట్టించిన సెక్యూరిటీ ఉంటుందని ఆమెకు తెలియదు. శ్రీరాజ్ మనుషులు కారు వైపు వెళ్తున్న వాడిని మాటల్లో పెట్టి కారులో కూర్చోనివ్వలేదు. దాంతో బాబుతో పాటు నిత్య తన కారులో కూర్చొని డ్రైవర్ పోనీ అంది. వెంటనే నిత్య కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. కనీసం కారు నెంబర్ చూడడానికి కూడా కుదరలేదు వాడికి. కానీ వాడి వివరాలు మాత్రం శ్రీరాజ్ మనుషులు తెలుసుకొని పని అయిపోయింది అన్నట్లుగా చూసుకుని పక్కకు వెళ్ళిపోయారు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు విసిగించారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు అని చిరాకుగా అనుకొని నిత్యను తలుచుకొని నువ్వెక్కడ ఉన్నా వెతుక్కొని వస్తాను అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాడు. ఇంటికి వచ్చి ఈ ఇద్దరు ఫ్రెష్ అయ్యాక నిత్య బాబుకి హార్లిక్స్ కలిపించి సోఫాలో కూర్చొని ఎగ్జిబిషన్లో ఎదురైన వ్యక్తి గురించి ఆలోచిస్తుంది. ఇడియట్, ఎంత చెత్తలా మాట్లాడాడో. అక్కడే వాడిని కొట్టి ఉంటే వాడి చెత్తవాగుడు అందరికీ చెప్పాల్సి వచ్చేది. వాడి గురించి శ్రీకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంకా ఉంది, ఎవరు ఈ కొత్త వ్యక్తి? ఇతని వల్ల ఈ కుటుంబానికి ఏమైనా ప్రమాదం ఉందా? తన మనుషులు ఇక్కడ జరిగింది శ్రీరాజ్కి చెప్తారా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.